నీ ప్రేమెంతో విలువైనది యేసయ్యా, నీ కృపయంతో బలమైనది యేసయ్యా, నీ ప్రేమెంతో విలువైనది యేసయ్యా, నీ కృపయంతో విలువైనది సమీపించరాని మా సమీపమునకు దిగి వచ్చినావే, నీ ప్రేమ వర్ణింపతరమా. చినావే నీ ప్రేమ వర్ణింపతరమా. యేసయ్యా, నీ కృపయంతో బలమైనది యేసయ్యా, నీ ప్రేమంతో విలువైనది పదం యేసయ్యా, నీ కృపయంతో విలువైనది యేసయ్యా, నీ ప్రేమంతో విలువైనది సమీపించరాని తేజస్సులో నీవు వసించువాడవైనా మా సమీపమునకు దిగి వచ్చినావే, నీ ప్రేమ వర్ణింపతరమా. మా సమీపమునకు దిగి వచ్చి చేసినది ముక్కులోని నీ ప్రేమ గతిలోని నన్ను చూచి నా స్థితి మార్చినది, నన్నే శృతిగా చేసినది. తెలువకు విలువను వసగినది, తెలువకు విలువను వసగినది సమీపించని తేజస్సులో నీవు వసించువాడవైనా నా సమీపమునకు నీ వచ్చినావే, నీ ప్రేమ మా సమీపమునకు దిగి వచ్చినావే, ధరయందు నేనుండి చెరయందు పడియున్న పరమందు దాచితివే, నన్నే పరమందు చేర్చితివే. ధరయందు నేనుండి చెరయందు పడియున్న పరమందు దాచితివే, నన్నే పరమందు చేర్చితివే. కరుణకు కరుణను వసగితివే, కరుణకు కరుణను వసగితివే. సమీపించరాని తేజస్సులో నీవు వసించువాడవైనా మా సమీపమునకు దిగి వచ్చినావే, నీ ప్రేమ వర్ణింపతరమా. మా సమీపమునకు దిగి వచ్చినావే, నీ ప్రేమ వర్ణింపతరమా. యేసయ్యా, నీ
కృప ఎంతో బలమైనది యేసయ్యా నీ ప్రేమెంతో విలువైనది యేసయ్యా నీ కృప ఎంతో బలమైనది యేసయ్యా నీ ప్రేమెంతో విలువైనది సమీపించాలని తేజస్సులో నివసించు వాడవైనా మా సమీపమునకు దిగి నీ ప్రేమయంతరమా మా సమీపమునకు దిగి వచ్చినావే నీ ప్రేమ అందరూ మన స్వర్గతి యేసయ్యా నీ కృప ఎంతో బలమైనది యేసయ్యా నీ ప్రేమెంతో విలువైనది యేసయ్యా నీ కృప ఎంతో బలమైనది యేసయ్యా నీ ప్రేమెంతో విలువైనది యేసయ్యా నీ కృప ఎంతో బలమైనది యేసయ్యా నీ ప్రేమెంతో విలువైనది యేసయ్యా నీ కృప ఎంతో బలమైనది యేసయ్యా నీ ప్రేమతో విలువైనది సమీపించరాని తేజస్సులో నీవు వసించు వాడవైనా మా సమీపమునకు దిగి వచ్చినావే నీ ప్రేమయంతరమా మా సమీపమునకు దిగి వచ్చినావే నీ ప్రేమయంతరమా యేసయ్యా నీ కృప ఎంతో బలమైనది యేసయ్యా నీ ప్రేమెంతో విలువైనది సమీపింపరాని తేజస్సులో నీవు వసించు వాడవైనా మా సమీపమునకు దిగి వచ్చినావే నీ ప్రేమ నింపతరమా మా సమీపమునకు దిగి వచ్చినావే నీ ప్రేమ నింపతరమా సర్వతి వాడదాం యేసయ్యా నీ కృప ఎంతో బలమైనది యేసయ్యా నీ ప్రేమెంతో విలువైనది యేసయ్యా నీ కృప ఎంతో బలమైనది యేసయ్యా నీ ప్రేమెంతో విలువైనది. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకము కలిగిన తండ్రి, పరిశుద్ధుడా నీకు స్తోత్రములు నాయనా. అయ్యా, ఈ 2025వ సంవత్సరం అంతా కూడా నీ కృపలో భద్రపరిచి దాచి ఆరోగ్యమును ఆయుస్సునిచ్చి ఈ డిసెంబర్ మాసపు చివరి మాసపు మొదటి వారములో ఈ విధంగా కూడుకున్నట్టుకు మీరు కృప చూపినందుకు వందనాలు. ఈ సమయంలో కొద్ది మందిగా మేము నీ సన్నిధికి వచ్చి ఇంతవరకు పాటలతో ఆరాధించి నిన్ను ఘనపరిచాం ప్రభు, నీకు వందనాలు. కొద్ది నిమిషాల వాక్యం వినబోతూ ఉంటుండగా
మా ప్రాణాత్మ శరీరములను సిద్ధపరిచి నీ మాటలు చక్కగా విని హృదయములో భద్రము చేసుకొని అయా వాక్యము ఎక్కడైనా మా దోషములను తెలియపరిచినట్లయితే సరి చేసుకొని కడగబడి నీ బలకై సిద్ధపడే కృప మాకందరికీ దయచేయమని వాక్యాన్ని వివరింపబోతున్న నీ దాసుడు నీ శిలువ చాటున మరుగు చేసుకొని అయా నీ యొక్క తైలపు కొమ్ముతో నీ దాసుని తనను అంటి తన నోట నీ మాటలు ఉంచి తన దోషములను లెక్కించక నీ పరిచర్యలో బహుబలంగా మీరు వాడుకొని మహిమ పొందమని ముందున్న సమయం అంతా నీ కృపకు పాదాలకు సమర్పిస్తూ యేసుక్రీస్తు పుణ్యనామంలో సమర్పించి ప్రార్థించడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. స్వరమెత్తి చెబుదాం హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, కొద్ది నిమిషాలు వాక్య ధ్యానము చేసుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి యోహాను సువార్త 9వ అధ్యాయము. యోహాను సువార్త 9వ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుకుందాం. మొదటి 2 వచనాలు చదువుకుందాం. నేనే చదువుతాను. జాగ్రత్తగా బైబిల్ ఉన్న వాళ్ళు తీసి చూడండి. బైబిల్ లేని వారు నా మాటల మీద మీరు శ్రద్ధను నిలపాలని మనవి చేస్తూ ఉన్నాను. యోహాను సువార్త 9వ అధ్యాయం మొదటి 2 వచనాలు. ఆయన మార్గమున పోవుచుండగా పుట్టి గుడ్డివాడైన యొక్క మనుష్యుడు కనబడెను. ఆయన శిష్యులు, బోధకుడా, వీడు గుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపము చేసెను? వీడా, వీనిని కనినవారా అని ఆయనను అడుగగా. వాక్య భాగములో నుండి పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడును గాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి వాక్య భాగములో యేసు ప్రభు ఒకానొక దినము మార్గము గుండా పోతూ ఉండగా ఒక పుట్టు గుడ్డివాడు కనిపించాడు. అతడు ఎప్పుడు నుంచి గుడ్డివాడు? తన తల్లి గర్భములో పుట్టినది మొదలుకొని అతడు గుడ్డివాడు. గుడ్డితనముతోనే తన తల్లి గర్భములో నుండి బయటకు వచ్చాడు. పుట్టినప్పుడు నుండి గుడ్డితనం ఉన్నది. అవటివాడు అతడు తన తల్లిదండ్రులకు జన్మించిన తరువాత కొంతకాలం తన తల్లిదండ్రులు వాడిని పోషించారు. ఆ తర్వాత అతడు కొంత పెద్దగైన తరువాత అతనిని తన తల్లిదండ్రులే వీధులలో, దేవాలయాల దగ్గర మరి అడుక్కొని తిననికి అతనికి అనుమతించి అడుక్కుంటూ తినేవాడు. పుట్టినప్పటి నుంచి గుడ్డివాడు కదా, పుట్టినప్పటి నుంచి కన్నులు లేవు కాబట్టి అతనికి ఏ పని లేదు, పని చేయలేడు, పని ఎవరు ఇవ్వరు గనక ఆయన అడుక్కొని బ్రతికేవాడు, భిక్షమెత్తుకొని బ్రతికేవాడు. ఒకానొక దినాన యేసు ప్రభు వెళుతూ ఉండగా యేసు ప్రభుతో ఉన్నటువంటి ఆయన శిష్యులకు ఆ గుడ్డివాడు కనిపించాడు. కనిపించిన తర్వాత తన శిష్యులు అడుగుతున్నారు, అయ్యా బోధకుడా, వీడు గుడ్డివాడై పుట్టుటకు వీడు చేసిన పాపమా, లేకపోతే వీని తల్లిదండ్రులు ఏమైనా పాపం చేసింటే వీడు ఇలాగ పుట్టాడా అని శిష్యులు అడుగుతూ ఉన్నారు. చాలాసార్లు సమాజంలో మన దగ్గర కూడా కొంతమంది పిల్లలు ఎవరైనా అవిటి వాళ్ళై పుడితే త్వరగా మనము వాళ్ళ తల్లిదండ్రులను నిందించేస్తాం. అవునా?
వీళ్ళ తల్లిదండ్రులు ఏం పాపం చేసింటి వీడు ఇట్లా పుట్టినాడో ఏమో అంటాం. అన్నవా అంటాం. నువ్వు ఏం పాపం చేసింటే నీకు ఇలాంటి పిల్లోడు పుట్టాడో అనుకుంటాం. కానీ యేసు ప్రభుకు కూడా శిష్యులు అదే క్వశ్చన్ వేశారు, అక్కడ అదే ప్రశ్న అడిగారు. అయ్యా, వీడు ఇలాగ పుట్టాడు కదా, వీడు ఇలాగ పుట్టనికి వీళ్ళ తల్లిదండ్రులు ఏం పాపం చేశారో అని అడుగుతున్నారు అన్నమాట. మన భాషలో చెప్పాలంటే యేసు ప్రభు అన్నాడయ్యా, వీడు ఇలాగూ పుట్టనిక వీడు చేసిన పాపం ఏమీ లేదు, అలాగని వీళ్ళ తల్లిదండ్రులు కూడా చేసిన పాపం ఏమీ లేదు. ఈయన యందు దేవుడు మహిమ పొందాలని, ఇతని యందు దేవుడు స్తుతింపబడాలని ఇతడు ఇలాగూ పుట్టాడు అని ప్రభు చెప్పాడు. ఎవరైనా అవిటి వాళ్ళు, ఎవరైనా వికలాంగులు మీ కంటికి కనిపిస్తే త్వరగా మీరు నిందించొద్దని. అతని పట్ల దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఉద్దేశం ఏదో నెరవేర్చబడాలి, దేవుడు మహిమ పొందాలని అతనికి దేవుడు ఆ జన్మను కలుగజేశాడు. అయితే మన సబ్జెక్ట్ అది కాదు, కానీ అతడు యేసు ప్రభు వెళుతూ ఉన్నప్పుడు అతని దగ్గరికి వచ్చి యేసు ప్రభు అడిగాడు, అయ్యా, నువ్వు ఏం ఆశిస్తున్నావు? నువ్వు నీ గుడ్డితనాన్ని పోగొట్టుకోవాలని ఆశపడుతున్నావా అంటే వాడు అవును ప్రభు అన్నాడు. యేసు ప్రభు తన ఉమ్మిని నేల మీద పూసి కొంత బురద చేసి పచ్చిమన్నుగా తయారు చేసి అతని యొక్క కంటి మీద, 2 కళ్ళ మీద పూసి, శిలోయమును కోనేరులో వెళ్ళి నువ్వు కడుక్కోపోమంటే అతడు పోయి కడుక్కున్నాడు, బాగా అయిపోయాడు కదండి. 6వ వచనం చూడండి. ఆయన ఇట్లు చెప్పి నేల మీద ఉమ్మి వేసి ఉమ్మితో బురద చేసి వాని కనుల మీద ఆ బురద పూసి, నీవు శిలోయము కోనేటికి వెళ్ళి అందులో కడుక్కోమని చెప్పాడు. అతను వెళ్ళి కడుక్కున్నాడు, తనకి 2 కళ్ళు స్పష్టంగా కనిపించేస్తుంది. ఇంకా అతనికి 2 కళ్ళు స్పష్టంగా కనిపించేసరికి అతడు సమాజంలోకి వచ్చేసాడు. అతనికున్న బొచ్చ పోయింది. పోయిన వారమైనా కుంటివాడని చెప్పాను, కుంటివానికి బాగు చేశాడు, వాని బొచ్చ పోయింది, వాని కర్ర పోయింది. ఇక్కడ గుడ్డివానికి కూడా ఇంకా బొచ్చ పోయింది, కర్ర పోయింది. బాగా సమాజంలో తిరుగుతున్నాడు. సమాజంలో తిరుగుతుంటే అక్కడున్న పరిసయ్యులు, శాస్త్రులు అందరూ ఆయనను చూసి ఆశ్చర్యపోయారు. అదే వీడేందురా, అడుక్కునేవాడు కదా, ఈడు గుడ్డివాడు కదా, ఎలా బాగయ్యాడు? ఎవరు బాగు చేశారు ఇన్ని? ఏ హాస్పిటల్లో పోయి బాగయ్యావురా అని వాడిని అడిగారు. ఒక మాట మీ దృష్టికి తీసుకురావాలని ఆశపడుతూ ఈ మాటలు చదివించారు. ఇక్కడ పరిసయ్యులు, శాస్త్రులు, ధర్మోపదేశకులు, ధర్మాన్ని ఉపదేశించేవారు, పెద్ద పెద్ద జ్ఞానులు, చదువుకున్నవారు ఒక గుంపు ఉన్నది. ఇతడేమో గుడ్డివాడై ఉన్నాడు. వాస్తవానికి భౌతికంగా వాళ్ళు చూస్తున్నారు, కానీ ఆత్మ సంబంధమైన విషయంలో వీళ్ళందరూ గుడ్డోళ్ళు అయ్యారు. ఇతడేమో భౌతికంగా గుడ్డోడు, కానీ ఆత్మ సంబంధమైన విషయాల్లో ఇతడు నేత్రాలు కలిగిన వాడు. మనిషికి 2 నేత్రాలు ఉంటాయి. ఒకటి కనిపించే నేత్రము, రెండవది కనిపించని నేత్రం. కనిపించే నేత్రాలేవి భౌతికమైన నేత్రాలు. ఆ నేత్రాలకు లోకం కనిపిస్తుంది. లోకంలో మంచిని చూడొచ్చు, చెడును చూడవచ్చు, చూచిన దాన్ని ఆశించవచ్చు. ఏమండి, పాపములలో మహాఘోరమైన పాపం ఏంటయ్యా అంటే నేత్రాశనే. కళ్ళతో చూడకపోతే ఏ ఇబ్బంది ఉండదు కదా. ఫస్ట్ పాపము చేయాలనుకున్నానికి ఏం కనిపిస్తుంది? కళ్ళతో మొదట చూస్తాడు.
ఆ చూసిన దాన్ని మనసుతో ఆశిస్తాడు. ఆ తర్వాత దాని ద్వారా తీర్చుకోవాలని శరీరంలో కోరిక కలిగి ఉంటాడు. అందుకే దేహం అంతటికి దీపము ఏదయ్యా అంటే కన్ను. కన్ను అనేది కరెక్ట్గా ఉంటే, చూపు అనేది కరెక్ట్గా ఉంటే దేహం అంతా కరెక్ట్గా ఉంటుంది. ఈ చూపు ఒకటి కొంచెం పాడైపోయిందంటే ఇంక దేహం అంతా పాడైపోయింది. భౌతికమైన నేత్రాలు ఉన్నాయి, అవి అందరినీ చూస్తాయి. ఇంకొక నేత్రాలు ఉంటాయి, మన మనస్సుకు ఉండే నేత్రాలు, దానికి మనోనేత్రం అన్నారు. ఆ మనోనేత్రము తెరవబడితే తప్ప ఏమంటే అదృశ్యమైన వాటిని చూడలేము. ఆ నేత్రాలతో ఏం చూస్తాము అంటే కనిపించని వాటిని చూస్తాం. ఈ నేత్రాలతో కనిపించే వాటిని చూస్తాం, ఆ నేత్రాలతో కనిపించని వాటిని చూస్తాం. భౌతికమైన సంబంధమైనవన్నిటిని ఈ నేత్రాలతో చూస్తే, ఆత్మ సంబంధమైనటివి, దేవునికి సంబంధమైనటువన్నీ కూడా మనోనేత్రాలతో చూసినప్పుడు నీకు భక్తి వంటబడుతుంది అన్నమాట. మనోనేత్రాలు గుడ్డితనం వచ్చేసింది అనుకో, ఈ మనోనేత్రానికి కళ్ళు మూసుకుపోయినాయి అనుకో, ఇంకా భౌతికమైనటువన్నీ చూస్తావేమో కానీ దేవునికి సంబంధించినవి, ఆత్మ సంబంధమైనవి, అదృశ్య సంబంధమైనవి మనం చూడలేము. ఇతగాడికి భౌతికమైనటువంటి కళ్ళు గుడ్డితనం వచ్చింది కానీ అతని మనోనేత్రానికి మాత్రం గుడ్డితనం లేదు. ఇక్కడ ఉన్న పరిచయులు, శాస్త్రులకు అందరికి కూడా భౌతికమైన నేత్రాలు బాగానే ఉన్నాయి కానీ వాళ్ళ మనోనేత్రాలు మాత్రం గుడ్డివైపోయాయి. అర్థమవుతుందన్న మాటలు. అందుకే ఇతనికి అడిగారు వాళ్ళు, అయ్యా నిన్ను ఎవడు బాగు చేశాడు? 10వ వచనము చూడండి. నేను వెళ్ళి కడుక్కొని చూపు పొంది తిన్నాను. వాళ్ళు అడిగారు పరిచయులు, శాస్త్రులు, అక్కడ ఉన్న వాళ్ళందరూ, అయ్యా నీ కళ్ళు ఎక్కడి నుండి ఎట్లొచ్చింది అని అడిగితే వాడు ఇచ్చిన సమాధానం ఏమిటి? యేసు అను ఒక మనుష్యుడు బురద చేసి నా కంటి మీద పూశాడయ్యా, నేను వెళ్ళి కోనేరులో కడుక్కున్నాను, బాగైపోయాను అన్నాడు. ఆ మాట వాళ్ళకంత నమ్మబుద్ధి కావట్లేదు. పరిచయులకు, శాస్త్రం, వాడు పుట్టినప్పటి నుంచి గుడ్డోటరా. ఎన్ని హాస్పిటల్లో తిరిగారు, ఎన్ని మందులో తిన్నారు, ఏవేవో పరీక్షలు చేయించుకున్నారు, ఎక్కడ బాగులేంది, బురదతోనే బాగైన వాడు. ఈడేదో మనం మబ్బ పెడుతున్నాడు. నేను అంత పిచ్చోన్నా, నేను అంత తిక్కున్నా అంటాడు వాడు. అని మళ్ళా అడుగుతున్నాడు. చూడండి 15వ వచనం. వాడెలాగూ చూపు పొందానో దానిని గురించి పరిచయులు కూడా వానిని మరలా అడుగగా, ఆ మాట నమ్మట్లేదు వాళ్ళు, మళ్ళా అడుగుతున్నారు. రేయ్, ఇది నువ్వు చెప్పిందంతా ఉత్త మాటలు, ఇప్పుడు కరెక్ట్ చెప్పు అంటున్నారు. కరెక్ట్ చెప్పంటే వాడు అంటాడు కదా, ఏమంటాడు? అడుగగా వాడు, నా కనుల మీద ఆయన బురద ఉంచగా నేను కడుక్కొని చూపు పొందుతాను వాడితో. మళ్ళీ అదే మాట అంటున్నాడు. ఇక్కడ ఒక పదం మారింది చూడండి. ఫస్ట్ 10వ వచనంలో ఏమన్నాడు? యేసు అను ఒక మనుష్యుడు అన్నాడు. 15 వచ్చేసరికి ఏమన్నాడు? మనుష్యుడు అనట్లేదు, ఆయన అంటున్నాడు. అంటే కొంచెం మర్యాద పదం వచ్చేసింది అక్కడ. ఆయన అనే పదం ఆ నోటికి వచ్చేసింది అంటే కొంచెం ఆయన మీద మర్యాద పదం వచ్చేసింది, ఆయన మీద కొంచెం గౌరవం వచ్చేసింది, ఆయన మీద కొంచెం ప్రేమ వచ్చేసింది. అప్పటికి వాళ్ళు నమ్మట్లేదు. నమ్మకపోతే మళ్ళా 17వ వచనంలో కూడా అడిగారు.
ఏమండి మరలా వాళ్ళు అడుగుతున్నారు, అయ్యా నీ కళ్ళు తెరిచినాడు అని ఆయన అంటున్నావు కదా, ఆయనను గురించి నువ్వు ఏమనుకుంటున్నావు? ఫస్ట్ ఏమో యేసు అనే ఒక మనుష్యుడు అన్నాడు, 15లోనేమో ఆయన అన్నాడు, ఇక్కడికి వచ్చేసరికి ఆయనకి ఏమంటున్నాడు? ఒక ప్రవక్త అంటున్నాడు. ఏమండి అతని పై చూపుకు మాత్రం అతడు గుడ్డివాడే కానీ అతని మనోనేత్రములు తెరవబడినవాడు, దేవుణ్ణి ఎరిగినవాడు, దేవుణ్ణి తెలుసుకున్నవాడు, దేవుని గురించిన ప్రత్యక్షతలను పొందుకుంటున్నవాడు, దేవుణ్ణి ధ్యానము చేస్తున్నవాడు. దేవుడు మనకు అర్థం కావాలంటే ఈ పై నేత్రాలతో బైబిల్ చదివితే అర్థం కాదు. బైబిల్లో కూడా ఏముంది? అక్షరం ఉంది, ఆత్మ ఉన్నది. అక్షరమేమో చంపును, ఆత్మ జీవింపచేయును. ఈ అక్షరాన్ని పైన 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 చదువుకొని వెళ్ళిపోతే ఈ భౌతిక నేత్రాలు ఒకటి పని చేస్తే కుదరదు. దేవుడు మనకు అంత పెద్దగా అర్థం కాడు. ఈ నేత్రాలతో చూసినటువంటి అక్షరాల వెనుక ఉన్న ఆత్మను మనం మనోనేత్రముతో చూడాలి. మన మనోనేత్రముతో చూసినప్పుడు దేవుడు అంటే ఏందో మనకు అర్థమవుతుంది. ఈ గుడ్డివాడు, చూపి పొందినటువంటి గుడ్డివాడు తన మనోనేత్రముతో దేవుణ్ణి అర్థం చేసుకొనుట ప్రారంభించాడు. ప్రారంభంలో అతడు మొదటి పాఠంలో ఉన్నప్పుడు, అంటే ఎల్కేజీ ఫస్ట్ క్లాస్లో ఉన్నప్పుడు యేసు అని ఒక మనుష్యుడు అనుకున్నాడు. ఇంకా కొంచెం ముందుకెళ్ళేసరికి ఒక 7వ తరగతి క్లాస్ అనే దగ్గరికి వెళ్ళేసరికి ఆయన అన్నాడు. 10వ తరగతి దగ్గరికి పోయేసరికి ఆయన ఒక ప్రవక్త అన్నాడు. ఏమండి ఇంకా కొంచెం ముందుకు పోయేసరికి ఏమన్నాడు? 33వ వచనం చూడండి, ఈయన దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు అన్నాడు. ఏమండి ఆయన దేవుని కుమారుడు అనేసాడు. డిగ్రీ దగ్గరికి వచ్చేసరికి ఆత్మ సంబంధమైన విషయంలో మనం ఒక్కొక్క మెట్టు పైకి ఎదుగుతూ ఉండాలి. యేసుని తెలుసుకునే విషయంలో, దేవుణ్ణి తెలుసుకునే విషయంలో, దేవుని ఎరిగే విషయంలో మన భౌతిక నేత్రాల కంటే మన మనోనేత్రాలు బాగా పనిచేయాలి. రోజుకు ఆయనను గూర్చిన జ్ఞానము మనలో అధికం కావాలి. మొన్న ఒక ఆమెకు అడిగా నేను, ఏంటమ్మా చర్చికి వెళ్తారా మీరు? అవును పాస్టర్ గారు చర్చికి వెళ్తానండి. క్రిస్మస్కి పోయినాం. క్రిస్మస్కి పోతే ఒక సహోదరి వచ్చి నన్ను బలకరించింది. అన్నా ప్రైజులాడన్నా, మీరు చంద్రపాలన్న కదా అని. అవమ్మ నాకు గుర్తులేదా? ఆమెకు నేను గుర్తున్నాను. అవునన్నా, అవును నా పేరు చంద్రపాల నాయకు. నన్ను ఆడ చూసావు అన్నాను. ఫలాని మా ఊరికి వచ్చావు, మా ఊర్లో వాక్యం చెప్పావు, ఆ రోజు నిన్ను చూశానన్నా, నీ సాక్ష్యం విన్నానన్నా, నువ్వు నాకు గుర్తున్నావు కానీ నేను నీకు గుర్తుండకపోవచ్చు అన్నా అనేది. అవునమ్మా అంటే నీ పేరంటే ఫలాని అన్నా అనేది. ఎక్కడికి వెళ్తావమ్మా చర్చికి నువ్వు అంటే, అదే నా ఇక్కడికి వస్తాను నేను అని. మంచిది. నేను ఆమె ఒకళ్ళు మాట్లాడితేనే వాళ్ళ ఆత్మీయ స్థితి ఏంటనేది కొంచెం అర్థమైపోతుంది మనకు. నేను అడిగాను, వాళ్ళ అన్ని కుటుంబంలో నుండి యేసు ప్రభువుని అంగీకరించారు. పుట్టుక నుండి వాళ్ళు క్రైస్తవులు కాదు. ప్రారంభంలో కొన్ని అన్య దేవతలను ఆరాధించేవారు. మధ్యలో వాళ్ళు సత్యమును తెలుసుకొని వాళ్ళ జీవితాలు మార్చుకున్నారు. నేను అడిగాను ఆమెకు, అమ్మా యేసు ప్రభువుని ఎందుకు నమ్ముకున్నావు? ఫస్ట్ నుంచి నువ్వు క్రైస్తవురాలివి కాదు కదా, యేసును ఆరాధించిన దానవు కాదు కదా, మధ్యలో నుంచి నువ్వు ప్రభుని ఆరాధిస్తున్నావు కదా, ఎందుకు యేసును ఆరాధిస్తున్నావు అని అడిగి అన్నం తింటూ ఆమె అనింది, నాకు గుండె బద్దలైపోయింది. ఏమనింది తెలుసా?
ఏం లేదు పాస్టర్ గారు, మా ఆయన తాగిపోతున్నాడు, మాట్లాడని చర్చికి వస్తున్నాడు. ఎన్ని రోజుల నుంచి వస్తున్నావు? వాళ్ళు ప్రభుని అంగీకరించి కూడా దాదాపు 9 సంవత్సరాలు 8 సంవత్సరాలు 9 సంవత్సరాలు అయిపోయిందంట. ఈనాటి వరకు కూడా ఆమె మనోనేత్రాలు ఇంకా తెరవబడలేదు. భౌతిక నేత్రాలతోనే యేసును చూస్తుంది. నా భర్తను దేవుడు మారుస్తాడు, నా కొడుకు అక్కర్లు తీరుస్తాడు, నా ఇంటి అక్కర్లు తీరుస్తాడు, నా అప్పు తీసేస్తాడు, నాకు మంచి బట్టలు ఇస్తాడు, నా రోగం పోగొడతాడు. ఇదే స్వాది తప్ప ఆయన గాక వేరే దేవుడు లేడు, ఆయనే నిజమైన దేవుడని నేను తెలుసుకున్నానయ్యా, ఆయనను ఆరాధిస్తున్నాననే మాట ఆయన నోట రాలే. ఆయన నా పాపాలు క్షమిస్తాడు కనుక నేను ఆయనను ఆరాధిస్తున్నాననే మాట ఆయన చోట రాలే. ఏమంటే ఆత్మ సంబంధమైన విషయాలు ఏవి కూడా నాకు ఆమె చెప్పారు. అంత భౌతికమైన విషయాలు ఆమె అక్కర్లు మాత్రమే చెప్పారు. మన భౌతిక నేత్రాలు మంచిగా కనిపిస్తే సరిపోదు. భక్తికి కనపడవలసినది ఏంది అంటే మన మనోనేత్రాలు. మన మనోనేత్రాలు తెరవబడితే దేవుడు మనకు స్పష్టంగా అర్థమవుతాడు. మన మనోనేత్రాలు తెరవబడితే దేవుణ్ణిలో మనం ఎదగగలుగుతాం. మన మనోనేత్రాలు తెరవబడితే ఏమండి మనం ఫస్ట్ క్లాస్ నుంచి ఒక్కొక్క మెట్టు ఆత్మ సంబంధమైన విషయాల్లో ఎదుగుతాం. ఉత్త కళ్ళు పై బాగున్న కానీ భౌతికమైన కళ్ళు బాగున్నంత మాత్రం పెద్ద ప్రయోజనం ఏంటి? దీని ద్వారా ఉపయోగం ఏంటంటే సంవత్సరానికి ఒకసారి క్రిస్మస్ చేస్తాం, సంవత్సరానికి ఒకసారి బట్టలు కొనుక్కుంటాం, పిండి వంటలు చేసుకుంటాం, చుట్టాలను తెచ్చుకొని జల్సాలు చేస్తాం. అంతే. దాని ద్వారా పెద్ద ఉపయోగం ఏమి? ఈ మనోనేత్రాలు తెరవబడితే నువ్వు నిజమైన క్రిస్మస్ ఎంజాయ్ చేస్తావు. ఇతను రోజు రోజుకు తన మనోనేత్రాలు తెరవబడి ఒక మాట చెప్పి ముగించేస్తా, జాగ్రత్తగా వినండి. ఈ పుట్టుగుడ్డి వానికి మనోనేత్రాలు తెరవబడింది కానీ తన భౌతిక నేత్రాలకు గుడ్డితనం ఉంది కానీ మనోనేత్రాలు తెరవబడింది. ఇక్కడ ఉన్న జ్ఞానులు అనబడిన పరిచయులు, శాస్త్రులు, ధర్మోపదేశకులు, ఏమండి ఇక్కడ ఉన్నటువంటి మత పెద్దలు, నాయకులు అందరికీ భౌతిక నేత్రాలు తెరవబడి ఉన్నాయి కానీ వారి మనోనేత్రాలకు మాత్రం గుడితనం కలగలేదు. ఎప్పటి నుంచి ధర్మశాస్త్రం చదువుతున్నారు వీళ్ళు? పుట్టినప్పటి నుండి ధర్మశాస్త్రం చదువుతున్నారు. మోషే కాలంలో ధర్మశాస్త్రం రాయబడింది. మోషే కాలం తర్వాత చాలా సంవత్సరాలకి వీళ్ళు పుట్టారు. ఈ పరిచయులు, శాస్త్రులు వీళ్ళ తల్లిదండ్రుల వీళ్ళ తాతల కాలం నుండి ఆ ధర్మశాస్త్రాన్ని చదువుతున్నారు. వీళ్ళు కూడా ధర్మశాస్త్రాన్ని ప్రతిదినము చదువుతున్నారు. దేవాలయములు ఆ గ్రంథపు చుట్టను విప్పి వీళ్ళే చదివేది. వీళ్ళకి తెలియని చరిత్ర లేదు, వీళ్ళకు తెలియని ప్రవచనం లేదు, వీళ్ళకి తెలియని సంగతులు ఏమీ లేవు. అన్ని కథలొచ్చు కానీ ఆ కథల వెనుక ఉన్నటువంటి ఆత్మ తెలియదు వీళ్ళకు. అక్షరం చదువుకున్నారు, దాని వెనుకున్న ఆత్మను మాత్రం గ్రహించలేకపోయారు. వీళ్ళకు భౌతిక నేత్రాలు బాగా పనిచేశాయి, మనోనేత్రాలకు మాత్రం గుడ్డితనం వచ్చేసింది. అందుకే వాళ్ళు యేసు ప్రభును గుర్తుపట్టట్లేదు. పేతురును యేసు ప్రభు అడిగాడు ఒకసారి, పేతురు నన్ను గురించి వీళ్ళందరూ ఏమనుకుంటున్నారు అంటే, ఒకడేమో ఎలియా ఆత్మ కలిగిన వాడు అనుకుంటున్నాడు అయ్యగారు, ఇంకొకడేమో దయముల ఆత్మ మీద అధికారం కలిగిన వాడు అనుకుంటున్నారు. అలాగే రకరకాలు చెప్పారు. తర్వాత యేసు ప్రభు అన్నాడు, సరే మీరేమనుకుంటున్నారు అన్నాడు. పేతురు అంటాడు కదా, నీవు సర్వోన్నతుని కుమారుడవని నేను. అప్పుడు యేసు ప్రభు అన్న మాట ఏందో తెలుసా? పేతురు, ఈ విషయం నీకు ఎవడు బయలుపరచలేదయ్యా, పరలోకమందున్న నా తండ్రి నీకు
ఆ మనోనేత్రముతో తెలుసుకున్నాడు పేతురు. వీళ్ళేమో భౌతిక నేత్రాలతో ఉన్నారు. మన మనోనేత్రములు తెరవబడాలి. యేసుప్రభు ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? ఎందుకు వచ్చాడంటే చాలా విషయాలు ఉన్నాయి. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు, 1 తిమోతిలో ఉంటుంది. నశించిన దానిని వెతికి రక్షించుటకు క్రీస్తు ఈ లోకమునకు, లూకాసు వార్తలో ఉంటుంది. సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని అంటాడు యోహాను సువార్తలో. రకరకాల ఏమండి కారణాలు ఉన్నాయి ఆయన రానిక. ఎందుకు వచ్చావయ్యా అంటే చాలా ఉన్నాయి. ఇప్పుడు ఈ సందర్భంలో ఇంకొక మాట మీ దృష్టికి తీసుకురావాలని ఆశపడుతున్నాను. 39వ వచనం చూడండి, చివరి వచనం. అప్పుడు యేసు, చూడని వారు చూడవలను, చూచువారు గుడ్డివారు కావాలను అను తీర్పు నిమిత్తము నేను ఈ లోకమునకు వచ్చి తినని. ఏమండి యేసుప్రభు ఎందుకు వచ్చాడో తెలుసా? చూడనోడు ఒకడు ఉంటాడు, గుడ్డివాడు చూసేటట్లు చేసేవాడంట. ఆయన నా కళ్ళు బాగా కనిపిస్తున్నాయి సార్ అనేతోనికేమో గుడ్డితనాన్ని కలుగు చేస్తాడంట. కొందరికి దేవుడు ఈ లోక దేవత అనబడినది వాళ్ళ మనోనేత్రాలకు గుడ్డితనం కలుగజేసింది కొందరికి. ఇంకా కొంతమందికి దేవుడే కలుగజేసేసాడు. వాడు చూడడం ద్వారా పెద్ద ఉపయోగం లేదు. మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, వాడు అంటాడు కదా, వానికి చాలా స్వార్థ చెప్పాను. ఎంత చెప్పానయ్యా అంటే వాడు కనిపించినప్పుడల్లా ఇంక వేరే మాటలు లేవు. ఒరే యేసు ప్రభువు నమ్ముకోరా, యేసు రక్తంలో కడగబడరా. వాడు మంచి జ్ఞాని, వాడు బైబిల్ చదువుతాడు, అన్నీ చదువుతాడు. వాడు కొంచెం ఎట్టటోడంటే వానికి ఎట్లా కొంచెం అన్ని పరీక్షించేతోడు అనమాట. ఎవడైనా ఏదన్నా చెప్తే వానికి 100 ప్రశ్నలు వేస్తాడు. ఇది ప్రశ్నలకు సమాధానం చెప్తాడు ఉన్నాడు అవతల. వాడు నాకు ప్రతిదీ అడిగేవాడు, వానికి నేను ప్రతిదీ చెప్పేవాడిని. వాడు అన్ని విని గ్రహించి, అవురా యేసుప్రభు రక్షకుడు, యేసుప్రభు మనుషుల పాపం కొరకు బలవనికి లోకానికి వచ్చాడు, యేసుప్రభు రక్తంలో కడగబడితేనే మనకు పరలోకము అని అన్ని నోటితో ఒప్పుకుంటాడు. కానీ మరి బాప్తిస్మం ఒకటి తీసుకోమన్నాకరా, నాకు నేనేమైనా చేస్తా కానీ ఒక బాప్తిస్మం మాత్రం తీసుకొని చూడరా అంటాడు. నేను అది తీసుకుంటేనే నీకు క్షమాపణ రా పాపానికి, అది తీసుకుంటేనే నేను దేవుని కుటుంబంలో జన్మించినట్టురా, అది తీసుకుంటే నేను దేవునికి అంగీకారమైనట్టుగా, నువ్వు చనిపోయినాక పరలోకానికి, ఇంకా అవన్నీ నాకు తెలియదురా. నేను ఏమైనా చేస్తా కానీ, ప్రార్థన చేయమంటావా చేస్తా, చర్చికి రమ్మంటావా వస్తా, వాక్యం వినమంటావా వింటా, వాక్యం చదవమంటావా చదువుతా, ఏమైనా చేస్తా కానీ బాప్తిస్మం ఒకటి తీసుకొని చూడరా అంటాడు. ఇప్పటికున్నాడు, బాప్తిస్మం ఒకటి తీసుకొని చూడరా. మనకి మనోనేత్రాలు తెరవబడ్డ యేసే దేవుడని తెలుసుకున్నాడు, యేసు రక్తంలోనే క్షమాపణని తెలుసుకున్నాడు. కానీ బాప్తిస్మం విషయంలోకి వచ్చేసరికి మన మనోనేత్రాలు మూతం వేయబడ్డాయి. ఎంత కన్విన్స్ చేసినా, ఎన్ని రీతులుగా చెప్పినా, వాడేనని అదొక్కటి వదిలేరా, ఇంకేమైనా చెప్పి చేస్తాను, అదొక్కటి వదిలేరు, ఇంకేమైనా చెప్పి చేస్తాను. దేవుడు ఎందుకు వచ్చాడు అంటే నేను బాగా చూస్తున్నాను తనకు గుడితనాన్ని కలగజేయడానికి. వాడు అనుకుంటున్నాడు నేను జ్ఞాని, మరే నాకు తెలియని ఏమీ లేదురా, నువ్వు నాకు బోధ చేయ అక్కడ అంటాడు. నేను వేదాలు చదివినాను, ఖురాన్ చదివినాను, బైబుల్ చదివినాను, వేదాలు చదివినాను, ఖురాన్ చదివినాను, బైబుల్ చదివినాను, ఉపనిషత్తులు చదివినాను. ఇక ఎప్పుడు చదువుతూనే ఉంటాడు, నువ్వు ఏదన్నా అడుగు చెప్తాడు వాడు. అన్నీ తెలుసు, కాకపోతే బాప్తిస్మం తీసుకోకపోతే రక్షణ లేదనే సంగతి తెలియదు.
అన్ని చదివినాడు, బాప్తిస్మమును గురించిన బోధ చదవలేదు. ఆడ గుడ్డితనాన్ని కలుగజేసేసాడు. దేవుని రక్షణ సంకల్పంలో లేడేమో. ఒకవేళ కొన్నిసార్లు మనం ఎంత సువార్త చెప్పినా వాడి మనోనేత్రం తెరవబడదు. ఎందుకో తెలుసా? వాడు దేవుని సంకల్పంలో లేనోడు అన్నమాట. దేవుని సంకల్పంలో ఉన్నవానికి మనోనేత్రాలు దేవుడే తెరుస్తాడు. ఫరో ఉన్నాడు. ఫరోనికి కఠిన హృదయాన్ని కలుగజేసిన వాడెవడు? దేవుడే. మోషే ఎన్ని అద్భుతాలు చేసినా, ఎంతగా చేసిన, లాస్ట్కు కొడుకును చంపించిన తర్వాత, కొడుకు చచ్చిపోయిన తర్వాత ప్రచాతాపడి వాళ్ళని పంపించినాడు. కానీ మళ్ళీ వెనక నుంచి రథంతో పరిగెత్తినాడు చంపాలని, వాళ్ళని లాక్కరావాలని. ఎన్ని జరిగినా కొందరికి మారు మనసు రాదు. మనం అనుకుంటాం వానికి ఎప్పుడన్నా ఒక దెబ్బ తగులుతుంది కానీ దేవుడు గుర్తుకు రాడు వానికి అనుకుంటాం. ఒకటి కాదు 100 దెబ్బలు తగిలినా కొందరు గుర్తుకు రాడు. ఎందుకు? వాడి హృదయం కఠినమైపోయి ఉంటుంది. వాడి మనోనేత్రానికి గుడ్డితనం ఉంటుంది. వాడి కళ్ళు తెరవబడవు, మనోనేత్రాలు తెరవబడవు. వాడి మనసు కఠినత్వం పోదు. ఇంకా కొందరికి సున్నితమైన మనసు ఉంటుంది, కొందరికి మనోనేత్రాలు తెరవబడే స్థితి ఉంటుంది. కొన్నిసార్లు చెప్పినప్పుడు మనోనేత్రాలు తెరవబడి వాడు సత్యాన్ని గ్రహించి త్రిప్పబడతాడు. ఏమండి, దేవుడు ఎందుకు వచ్చాడయ్య అంటే గుడ్డి వారిని చూసేవారుగా చేయనిక, చూస్తున్న వాళ్ళనేమో గుడ్డి వాళ్ళని చేయనికి వచ్చాడు ఆయన లోకాన్ని. మనమందరం ఈ విషయంలో ధన్యులం. దేవుని తెలుసుకునే విషయంలో మనమందరము మన మనోనేత్రాలను తెరిచిన వాడు దేవుడు. మనోనేత్రాలు తెరవబడి మనము దేవుణ్ణి తెలుసుకున్నాం, దేవుణ్ణి ఎరిగాం, బాప్తిస్మం తీసుకున్నాం, ప్రతివారం బలలో పాల్గొందుతున్నాం. మనము దేవుని రాజ్యానికి వారసులం. ఆ ఒక్క విషయంలో, రక్షణ విషయంలో మనకు మనోనేత్రాలు తెరవబడ్డాయి. ఇంకా మన మనోనేత్రాలు తెరవబడాల్సినటువంటి సంగతులు చాలా విషయాల్లో మన మనోనేత్రాలు తెరవబడాలి. రక్షణ విషయంలో మన నేత్రాలు తెరవబడితే సరిపోదు. మన మనోనేత్రాలు ఆయన సంగతులను చూచే విషయంలో కూడా తెరవబడాలి. 119వ కీర్తన 18వ వచనము చూడండి. నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచున్నట్లు నా కన్నులు. ఏమంది? దావీదు రోజు ధర్మశాస్త్రాన్ని చదువుతున్నాడుగా, భౌతిక నేత్రాలతో ధర్మశాస్త్రాన్ని చదువుతున్నాడు. కానీ దావీదు అంటున్నాడయ్యా, నీ ఈ ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి, ఈ అక్షరము వెనుక ఉన్నటువంటి ఆశ్చర్యకరమైన సంగతులను చూచినట్లు నా మనోనేత్రాలు తెరువుము అని ప్రార్థన చేస్తున్నాడు. రక్షణ పొందితే సరిపోదు. ఆత్మ సంబంధమైన విషయంలో మన మనోనేత్రాలు తెరవబడాలి. దేవుణ్ణి తెలుసుకునే విషయాల్లో మన మనోనేత్రాలు తెరవబడాలి. ఏమంటే ఒక మాట చెప్తున్నా, 37వ వచనం పైన ఉంటుంది చూడండి. తర్వాత 37వ వచనం చదవండి కింద. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కనులు త్రిప్పివేయము. దావీదు ప్రార్థన ఇది. దావీదు ఏమంటున్నాడో తెలుసా? అయ్యా, ఆశ్చర్యకరమైన సంగతులు చూసేటట్లు నా కళ్ళు తెరువు. ఈ లోకంలో వ్యర్థమైన వాటిని చూసేందుకు మాత్రం నా కళ్ళు త్రిప్పివేసే అన్నాడు. నీకు ఒక రహస్యం చెప్తున్నా, జాగ్రత్తగా విను.
వ్యర్థమైన వాటిని చూచే కన్ను నీకు ఉన్నంత కాలము ఆశ్చర్యకరమైన సంగతులను గ్రహించే నేత్రాలు తెరవబడవు. ఈ భౌతిక నేత్రాలు వ్యర్థమైన వాటి విషయంలో మూతపడితే మనోనేత్రము ఆశ్చర్యకరమైన సంగతులు చూడడానికి తెరవబడుతుంది. అర్థమైందన్నమాట. ఈ భౌతిక నేత్రాలు వ్యర్థమైన వాటిని, దేవునికి ఇష్టము కాని వాటిని చూచే విషయంలో మూతపడితే మన హృదయంలో ఉన్న మనోనేత్రాలు ఆశ్చర్యకరమైన సంగతులు చూడడానికి తెరవబడతాయి. ఈ నేత్రాలతో వ్యర్థమైన వాటిని చూస్తూ ఉంటే మనోనేత్రాలకు ఆశ్చర్యకరమైన సంగతులు, దేవుని గురించిన సంగతులు చూడడానికి దానికి గుడ్డితనాన్ని వచ్చేస్తుంది. మీకు భౌతికమైన నేత్రాలను కాపాడుకుంటే మనోనేత్రముకు అనేక సంగతులు గోచరమైతే, అర్థమైతే, కనిపిస్తాయి. మన భక్తి పెరుగుతుంది. ఒకటే మాట చెప్పి ముగించేస్తాను. యేసును తెలుసుకున్నంత మాత్రాన మనం ధన్యులమే కాదనలేదు. అంత మాత్రాన మనం పరిపూర్ణులమేమి కాదు. మనం ఇంకా తెలుసుకోవాల్సిన సంగతులు ఎన్నో ఉన్నాయి. యేసును గురించి ఇంకా అనేక సంగతులు. యేసును మాత్రం తెలుసుకున్నాం. యేసును గురించిన సంగతులు మనం తెలుసుకోవాలా. ఏ విషయంలో భక్తి ఎలా చేయాలో నేర్చుకోవాలా. ఇంకా నామకార్థ భక్తి మనకి వెళ్ళిపోవాలా. ఏమండి, కొందరు క్రైస్తవులు క్రిస్మస్ అంటే బట్టలు కూడా కొనని వాళ్ళు ఉంటారు. పెద్దగా పట్టించుకోవాలి. క్రిస్మస్కి పెద్ద ప్రాధాన్యత ఇయ్యరు. మీకు ఒక రహస్యం చెప్తున్నా. నమ్మకమైన మనోనేత్రాలతో తెరవబడి దేవుని సంగతులు తెలుసుకొని భక్తి చేస్తున్న సంఘాలలో క్రిస్మస్ రోజు పెద్ద సంఘం నిండదు, చర్చి నిండదు. ఆదివారం అయితే చర్చి నిండిపోతుంది. ఈ భౌతిక నేత్రాలతో చూస్తూ ప్రభువును వెంబడిస్తున్న నామకార్థ సంఘాలు ఉంటే చూశారు. దానిలో ఆదివారం నిండరు వాళ్ళు, క్రిస్మస్ రోజు నిండిపోతారు. క్రిస్మస్ రోజు కాదు చర్చి నిండాల్సింది, ప్రతి ఆదివారం చర్చి నిండాలి. క్రిస్మస్ కంటే ముఖ్యమైనది ఆదివారం. క్రిస్మస్ దినము కంటే ముఖ్యమైనది ప్రభు బల్ల దినం. ప్రభుని ఆరాధించాలి. ఇది ప్రభు దినము, ప్రభు సన్నిధిలో ఉండాలి, ప్రభు బలలో పాలు పొందాలన్న ఆశ, తృష్ణ, నమ్మకమైన వానికి ఉంటుంది. నామకార్థమైన వానికి అన్ని ఆదివారాలు ఎగరు కొడతారు, కానీ వాళ్ళు క్రిస్మస్ మాత్రం ఎగరు కొట్టరు. ఏమరా ఈరోజు లేక క్రిస్మస్ రోజు చర్చికి వస్తేవి అంటే, ఎస్ బ్రో పుట్టినలేడు అందుకని వస్తే అంటాడు. ఎస్ బ్రో పుట్టినాడని నీకు తెలుసులే, కానీ ఎందుకు పుట్టినాడనే సంగతి నీకు తెలియదు. యేసు ప్రభు పుట్టాడని కొత్త బట్టలు వేసుకుంటాడు, పిండి బట్టలు వేసుకుంటాడు, ఇంటిని సున్నం కొట్టుకుంటాడు, ఈడు మేకప్ వేసుకుంటాడు. ఈ క్రిస్మస్ రోజు ముందు అసలు కంట ప్రపంచంలో క్రిస్మస్ అనే పండుగకు జరిగేంత వ్యాపారం అంటే ఏ పండుగలకు జరగమంట. అన్ని పండుగలకు జరిగే వ్యాపారం ఒక ఎత్తు అయితే, క్రిస్మస్ ఒక్కదానికి జరిగే వ్యాపారం ఒక ఎత్తు అంట. అన్ని పండుగలకు వాడు 50 రూపాయలు సంపాదిస్తే, ఒక క్రిస్మస్ పండుగకి 50 రూపాయలు సంపాదిస్తుంది. మన దేశమే కాదు, ప్రపంచం అంతా అంతే. ఇప్పుడు ఆ టైలర్ షాప్ కన్నా పోయి అడుగు, ఇప్పుడు ఉన్నంత బిజీ ఎప్పుడు ఉండదు వాళ్ళు. యా సౌండ్ సిస్టమ్ దగ్గరికి పోయి అడుగు, ఎప్పుడు దొరికే సౌండ్ సిస్టమ్ బాక్సులన్నీ ఇప్పుడు దొరకవు. లైటింగ్ షాప్ దగ్గర పోయి అడుగు, ఎప్పుడు దొరికే లైట్లన్నీ ఇప్పుడు దొరకవు. యాదన్నా కానీ మొన్న నేను క్యాలెండర్లో కొట్టిద్దామని వాని దగ్గరికి పోతే వాడు అంటాడు కదా, సార్ క్రిస్మస్ అయిపోయినాక రాబో సార్ తీరిక చూపిస్తాను నీకు అంటున్నాడు. జనవరి కదా నీకు కావాల్సింది, 26వ తేదీరా నీకు తీరిక అన్ని చూపిస్తా అంటున్నాడు.
మరి నన్ను 26 వచ్చి ఏం చేద్దురా, క్రిస్మస్లో పిచ్చుకుందామని నేను ఆశపడుతున్నాండి. ప్రతి షాపు బిజే, ప్రతి ఒక్కరు బిజే. మా వాడు ఒకడు వేరే షాప్లో పనిచేస్తాడు. నేను వానికి చెప్పిన 9వ తేదీ క్రిస్మస్ పెట్టుకున్నావురా, ఆ రోజు ఒక్కరోజు సెలవు తీసుకుని నాకు హెల్ప్గా ఉంటావు నువ్వు అంటే, అబ్బా క్రిస్మస్ అయిపోయినంత వరకు సెలవు చేయడంటున్నా వాడు అట్లా. క్రిస్మస్ అయిపోయినంత వరకు సెలవు అనేది అడగకూడదంట. మనిషి చచ్చిపోయినా పోవాలంట షాపుకు. ఎందుకంటే ఇప్పుడు జరిగే వ్యాపారం ఎప్పుడు జరగదంట వానికి. కారణం ఏందంటే నామకార్థ క్రైస్తవం. ఏమంటే నమ్మకమైన వాడు వీటి మీద మనసు పెట్టాడు. ప్రభువు నా కొరకు జన్మించాడు, మరణించనికినే జన్మించాడు. మనోనేత్రాలతో నేను అనేక సంగతులు చూసి తెలుసుకొని నా భక్తిని, నా ఆత్మీయ జీవితాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. నానాటికి నేను ప్రార్థనలో, వాక్యములో, సహవాసములో, కానుక ఇచ్చుటలో, సమస్త విషయాల్లో నేను ఎదగాలి. ఈ పొట్టుగుడ్డివాడు ఎలాగో యేసుప్రభును మెట్టు 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 తెలుసుకున్నాడో అలాగే తెలుసుకొని నేను ఆత్మ సంబంధమైన విషయాలు ఎదగాలని తపన పడతాడు. ఒక సహోదరి మొన్న ప్రార్థన చేసింది క్రిస్మస్లో, నాకు చాలా బాగా అనిపించింది. ఆమె రక్షణ పొందిందంట 2002లోనంట. 2002లో రక్షణ పొందిందంటే 25 సంవత్సరాల్లో 2 తీసేస్తే 23 సంవత్సరాలు. ఆమె ప్రార్థనలు అంటుంది. వాక్యం అయిపోయిన తర్వాత ప్రార్థనిస్తే ఆ ప్రార్థనలో చెబుతుంది, ఆమె ఏమంటుందో తెలుసా? ప్రభువా, నేను 23 సంవత్సరాలైంది యేసు ప్రభు నమ్ముకొని, నిన్ను తెలుసుకొని. 23 సంవత్సరాల క్రిస్మస్లో నా జీవితంలో వెళ్ళిపోయింది. కానీ నువ్వు వచ్చిన ఉద్దేశం ఇంకా నేను పూర్తిగా తెలుసుకోలేదు నాయన. ఇంకా నా జీవితాన్ని నేను మార్చుకోలేదు ప్రభు. ఈ క్రిస్మస్ కన్నా ఇంకొక మెట్టు ఎదిగే కృప నాకు దయచేయండి. ఏడ్చి ప్రార్థన చేసింది ఆమె. భలే ఆనందం అనిపించింది నాకు. ఆ మాటలు భలే సంతోషం అనిపించింది. నిజమే కదా, ఎన్ని క్రిస్మస్లు పోయినాయో మన జీవితంలో, బతుకులు మారలే మనకు. ఎన్ని క్రిస్మస్లు పోయినాయి, క్రిస్మస్కి ఎన్ని పొట్టేళ్ళు పోయినాయో మన కడుపులో, ఎన్ని కోళ్ళు పోయినాయో మన కడుపులో, ఎన్ని చేపలు పోయినాయో, ఎన్ని పిండి వంటలు పోయినాయో, ఎన్ని బట్టలు తీసుకున్నామో, ఎన్నిసార్లు ఇంటికి సున్నం కొట్టుకున్నామో. కానీ ఈ క్రిస్మస్ కంటే ఆ క్రిస్మస్కు మనకు అన్నీ పెరిగిపోతుంది, కానీ భక్తి పెరగట్లేదు. ఇంతవరకు నన్ను మలిచావు ప్రభు, ఇక ముందు ఇంకా నన్ను మలుచున్నాను. మరలా ఇంకొక క్రిస్మస్ కల్లా నేను ఇంకా అనేక మెట్లు ఆత్మ సంబంధమైన విషయాల్లో నేను ఎదిగి నిజమైన క్రిస్మస్ను ఆచరించే క్రైస్తవురాన్ని కావాలి ప్రభు అని ప్రార్థన చేసినాడు. ఆ ప్రార్థన మనకు లేదు. ఎంతసేపు ప్రభు ఈ క్రిస్మస్ బట్టలు లేవు నాయన, బట్టలు కొనుక్కొని డబ్బులు ఇనాయన, అవునా? భౌతికమైనది. నేనంటాను, ఆత్మ సంబంధమైన నేత్రములతో మనము ఆయనను తెలుసుకొని ఆత్మ సంబంధమైన క్రిస్మస్ను మనం ఆచరించగలిగితే ఈ లోకంలో మనం నిజమైన క్రైస్తవులు. దాని కొరకు ఆయన వచ్చాడు. నీ భౌతిక నేత్రములను, గురుడితనాన్ని, ఈ లోక చెడును చూడకుండా గురుడితనాన్ని నిన్ను కలుగజేసి ఆత్మ సంబంధమైన మనోనేత్రాలు తెరిచి ఆయనను గుర్చిన ఆశ్చర్యకరమైన సంగతులను చూపించి నిన్ను ఆత్మ సంబంధంగా కట్టాలని, నిన్ను పెంచాలని, ఉన్నతమైన స్థితిలో సంపూర్ణ స్థితిలోకి నిన్ను మార్చాలని ఆయన ఈ లోకానికి వచ్చాడు. మనం అలాగ మారినప్పుడు నిజ క్రైస్తవులము. మారకుండా పండుగగా చేసుకునే క్రైస్తవులం అయితే జీవితాంతం మన భౌతిక నేత్రాలు తెరచబడి ఉంది, కానీ మన మనోనేత్రాలుగా తెరవబడలేదు. అనేక సంగతులు, అనేక విషయాలలో మనం మార్పు చెంది ప్రభు ఆశ్చర్యకరమైన సంగతులు, నిన్ను గుర్చిన అనేక సంగతులను నా మనోనేత్రాలతో తెరిచి చూచి నిన్ను వెంబడించే కృప నాకు దయచే ప్రభు అని
ఒక తీర్మానం చేసుకొని నిజమైన క్రిస్మస్ను మనం ఆచరించుదాం. దేవుడు అట్టి కృప మనకందరికి అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరము మోకరించి కన్ను మూసుకొని ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధుడానికి వందనాలు. జీవము కలిగిన దేవానికి స్తోత్రములు. ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, బలవంతుడైన దేవానికి వందనాలు. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రియ సహోదరి సహోదరుడా, పుట్టి గుడ్డివాడు, తన భౌతికమైన నేత్రాలకు గుడ్డితనం ఉన్నది కానీ తన మనోనేత్రాలు తెరవబడి ఉన్నది. అందుకే దేవుని గూర్చిన స్పష్టమైన సంగతులను అతడు గ్రహించాడు, తెలుసుకున్నాడు. ఒక్కొక్క మెట్టు భక్తిలో అతడు ఎదగగలిగాడు. అక్కడ ఉన్న పరిచయులు, శాస్త్రులు భౌతిక నేత్రాలతో పుట్టినప్పటి నుంచి ధర్మశాస్త్రాన్ని చదువుతున్నారు కానీ వారి మనోనేత్రాలు ఇంక తెరవబడలేదు. దేవుని గూర్చిన సంగతులు, దేవుని గూర్చినటువంటి ప్రవచనాలు వారు గ్రహించలేకపోయారు. అక్షరాన్ని చదువుకుంటున్నారు కానీ అక్షరమును ఉన్న ఆత్మను గ్రహించడం లేదు. సహోదరి, ప్రభు ఈ లోకానికి వచ్చిన ఉద్దేశం ఏమిటో చెప్పాడు. అయ్యా, చూచువారు చూడకుండా ఉండునట్లుగాను, చూడని వారు చూచేవారుగా ఉండునట్లును చేయనికి ఈ లోకానికి నేను వచ్చి తినన్నాడు ఆయన. మనమైతే మన మనోనేత్రాలు తెరవబడి దేవుణ్ణి తెలుసుకున్నాము గాని, దేవుణ్ణి చేరుకున్నాము గాని ఆ దేవుణ్ణి గుర్చినటువంటి సంగతులు తెలుసుకునే విషయంలో మాత్రం మన మనోనేత్రాలు కూడా గుడితనం వచ్చేసింది. అందుకే ఇంకా నామకార్థంగానే బ్రతుకుతున్నాం, ఇంకా క్రిస్మస్ క్రైస్తవులుగానే బ్రతుకుతున్నాం, ఇలా పండుగ క్రైస్తవులుగానే బ్రతుకుతున్నాం. అయ్యా, నువ్వు పండుగ క్రైస్తవుడివి కాదు కావాల్సింది, సండే క్రైస్తవుడివి కావాలి, మండే క్రైస్తవుడివి కావాలి. నువ్వు ఎలాగున్నావో ఒకసారి నువ్వు పరీక్షించుకో. ఈ మనోనేత్రాలు తెరవబడి దేవుని గురించిన అనేక సంగతులు తెలుసుకుంటూ ఆత్మ సంబంధమైన విషయాలు ఎదుగుతూ సంపూర్ణ స్థితిలోకి నువ్వు కొనసాగాలి. అదే అసలు శిశులైన పండుగ. నువ్వు అలా ఉన్నావా ఒకసారి జ్ఞాపకం చేసుకో. దావీదు వ్యర్థమైన వాటిని చూడడానికి తన భౌతిక నేత్రాలను మూసినప్పుడు ధర్మశాస్త్రంలో ఆశ్చర్యకరమైన సంగతులు చూడడానికి దేవుడు తన మనోనేత్రాలు తెరిచాడు. ఈ విషయాల్లో కూడా, భౌతికమైన విషయాల్లో వ్యర్థమైన వాటిని చూడకుండా నీ నేత్రాలు మూసివేసుకున్నప్పుడు నీ మనోనేత్రాలు ఆశ్చర్యకరమైన సంగతులు, దేవుని గుర్చిన మర్మాలు, దేవుని గుర్చిన అనేక సంగతులు చూచి నేర్చుకున్నట్టుకు సహాయపడతారు. నీ చూపులు ఎలాగున్నాయి, నీ నేత్రాలు ఎలాగున్నాయి, నీ ఆలోచనలు ఎలాగున్నాయి, నీ తలంపులు ఎలాగున్నాయి? భౌతికమైన వాటిని చూస్తూ, భౌతికమైన వాటిలో ఆనందిస్తూ, భౌతికమైన వాటిలో చూస్తూ మనోనేత్రాలకు గుడ్డితనాన్ని తెచ్చుకున్నావేమో. ఒకసారి నిన్ను నువ్వు పరీక్షించుకో. ఈరోజు ఒక ప్రతిష్ఠ చేసుకో. ప్రభువా, దావీదులాగా భౌతికమైన నా నేత్రాలకు అయ్యా చెడు వాటిని చూడకుండా త్రిప్పివేసి నా మనోనేత్రముతో నిన్ను గూర్చిన ఆశ్చర్య సంగతులు తెలుసుకొని భక్తిలో ఎదిగే కృప నాకు దయచే ప్రభా అని ఆయన పాదాలు పట్టుకొని ఒక తీర్మానం చేసుకొని వాళ్ళకై మనము సిద్ధపడదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా, నీకు వందనాలు. గుడ్డివారమయ్యా మా కనులు తెరువవా, కుంటివారమయ్యా నీ కాళ్ళనీయవా,
గుడ్డి వారమయ్యా మా కనులు తెరువవా, కృంటి వారమయ్యా నీ కాళ్ళనీయవా, మూగవారమయ్యా నీ స్వరమునీయవా, మూగవారమయ్యా నీ స్వరమునీయవా. దావీదు కుమారుడా మమ్ము దాటిపోకయ్యా, నజరేతువాడా నన్ను విడచిపోకయ్యా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతువాడా నన్ను విడచిపోకయ్యా. నీవు తప్ప నాకీ లోకంలో ఎవరు నారయ్యా, నీకు తప్ప నాలో ఎవనికి చోటే లేదయ్యా. నీవు తప్ప నాకీ లోకంలో ఎవరు నారయ్యా, నీవు తప్ప నాకీ లోకంలో వేరయ్యా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతువాడా నన్ను విడచిపోకయ్యా. అవును ప్రభువా, మేము గురుడి వారం అయిపోయాం. మా భౌతిక నేత్రాలు బాగా పని చేస్తున్నాయి కానీ మా మనోనేత్రాలు మూతపడిపోయాయి ప్రభువా. మమ్మల్ని క్షమించండి, కడగండి, పరిశుద్ధపరచండి. నిన్ను గూర్చిన ఆశ్చర్యకరమైన సంగతులను, నిన్ను గూర్చిన సంగతులను దినదినము తెలుసుకొని ఆత్మీయంగా ఎదిగే కృప మాకు దయచేయి ప్రభువా. యా మమ్మల్ని క్షమించండి. మా జీవితంలో ఎన్నో క్రిస్మస్లు పోయినాయి, ఎన్నో సంవత్సరాలు గడిచిపోయింది. మేము రక్షణ పొంది అనేక సంవత్సరాలు దాటిపోయాయి, కానీ మా బ్రతుకులు మారట్లేదు, మా జీవితాలు మారట్లేదు. ఎక్కడున్నామో అలాగే ఉన్నాము, ఇంకా పండుగ క్రైస్తవులుగానే ఉన్నాం ప్రభువా. మమ్మల్ని క్షమించండి, కడగండి, పరిశుద్ధపరచండి తండ్రి. ప్రియ సహోదరి సహోదరుడా, వాక్యానుసారమైన జీవితం లేదేమో ఒక మారు మనల్ని మనం పరీక్షించుకున్నాం. అంతేకాదు గడిచిన వారంలో ఎక్కడెక్కడ ప్రభుని గాయపరిచామో, ఎక్కడ ప్రభు చేయొద్దన్న పనిని చేశామో, ఎక్కడ చేయమన్న పనిని చేయక మనం మానేమో, అక్కడల్లా ఆయన పాదాలు పట్టుకొని కడగబడి బలకై సిద్ధపడదాము. సమయం ఇస్తూ దైవజనునిగా నేను కొన్ని నిమిషాలు నన్ను నేను పరీక్షించుకొనుటకు సమయం తీసుకుంటూ మౌనినవుతూ ఉన్నాను.